అందరికీ నమస్కారం. ఎట్టకేలకి ఎవరైతే మన అంగన్వాడీలు గత 42 రోజులుగా సమ్మె చేస్తూ చెలో విజయవాడకి నాంది పలికి 42 రోజులుగా సుమారు చేస్తూ ఉన్నారు. ఏదైతే మొదలు పెట్టారో అప్పుడే చెప్పారు మన సీఎం గారు ఏమనంటే మీకు శాలరీస్ జూలై నుండి మేము పెంచుతామని. కానీ వాళ్ళు ఏంటంటే మాకు శాలరీస్ పెంచాలి, అవి పెంచాలి, ఈ పెంచాలి అని చెప్పేసి ముఖ్యంగా శాలరీస్ పెంచాలనేది ఫస్ట్ పాయింట్గా వాళ్ళు రేస్ చేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళకి రావాల్సినవి కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు, మాకు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అనేసి సుమారుగా ఒక 10 పాయింట్స్ పట్టుకొని వాళ్ళు గత 42 రోజులుగా సమ్మె చేస్తూనే ఎవరి మాట వినకుండా చేస్తూనే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఎట్టకేలకి మొత్తానికి ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేశారు కదా. నిన్న ఏదైతే త్రిసభ్య కమిటీతో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో అందరితో కూర్చొని వాళ్ళల్లో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక సమ్మె వేతనాలకు సంబంధించి వేతనాలు పెంచడానికి అని చెప్పేసి అంటా ఉన్నారు. కాకపోతే జూలై నుండి వాటిని పెంచుతాము, ముఖ్యంగా దానికి ఒక కమిటీ కూడా వేస్తాం, చక్కగా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక కమిటీని వేసేసి ఆ కమిటీ ద్వారా చర్చించి మరి మీరు ఏవైతే మీరు అడుగుతా ఉన్నారో అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మన మినిస్టర్ బొత్స గారు చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డైరెక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్స్కి 50,000 ఉన్నాయండి. అలాగే హెల్పర్స్కి వచ్చేసి 20,000 ఏదో ఇస్తున్నట్లున్నారు. అప్పుడు వాళ్ళ అదేంటంటే నిన్న ఈ చర్చల్లో ఆ 50,000 ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ని చక్కగా దాదాపు ఆల్మోస్ట్ 50% పైనే పెంచారండి. 50,000 వచ్చేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ని 1,20,000కి 1,20,000 రూపీస్ ని రిటైర్మెంట్ బెనిఫిట్ గా వర్కర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తున్నటువంటి 20,000 రూపాయలని 60,000 రూపాయలకి రిటైర్మెంట్ బెనిఫిట్ చేయడం జరిగింది. అలాగే మినీ వర్కర్స్ తీసుకుంటే మినీ వర్కర్స్ సెంటర్స్ ఏవైతేనే ఉన్నాయో అవి కొంచెం పెంచాలని చెప్పేసి మినీ వర్కర్స్ కూడా మెయిన్ వర్కర్స్ గా ట్రాన్స్ఫర్ చేయాలి, మార్చాలి అని చెప్పేసి చెప్పారు. దానికి కూడా డెఫినెట్ గా ఒక సర్వే చేసేసి జీవోని అప్పుడు తీసుకొస్తామని చెప్పేసి దానిలో చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇవి మాకు అసలు మట్టి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, అలాగే మాకు చనిపోతే తర్వాత అసలు ఏంటి, మాకు మా జీవితం ఏంటి, మా ఇంట్లో ఎవరన్నా చనిపోతే అకాల మరణం జరిగితే అని చెప్పేసి అంటే వాళ్ళకి అది కూడా చెప్పడం ఏంటంటే ఎవరన్నా మీ దానిలో సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే చక్కగా దానిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి జాబ్ ఇస్తామని చెప్పడమే కాకుండా మట్టి ఖర్చులకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిన్న కమిట్మెంట్ ఇవ్వటం జరిగిందండి వాళ్ళకి. అంతేకాదు వాళ్ళకి వైఎస్ఆర్ బీమా ఒక 2 లక్షల రూపాయలు ఒక డెత్ బెనిఫిట్ గా కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అలాగే ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ప్రమోషన్స్ కూడా 45 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 45 నుండి 50 ఇయర్స్ చేశారు. రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 ఇయర్స్ ఉన్నదాన్ని 62 ఇయర్స్కి చేశారండి. ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా టీఏ తీసుకోండి, టీఏ అది అసలు 2017 నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటిదంట. మరి ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు. అట్లాంటిది సరే ఆ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టండి, సరే మేము స్టేట్ గవర్నమెంట్ నుండి మేము టీఏ అనేది మీకు ఒక 1,000 రూపాయల దాకా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఆ విధంగా కూడా వాళ్ళకి ఇది చేయటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఏవో 4 రకాల యాప్స్ అప్లికేషన్స్ ఉన్నాయట, అది కూడా మొత్తాన్ని ఒకే యాప్ లోకి కన్వర్ట్ చేసి చక్కగా దాని నుండి కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నాయో యాప్ ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కావచ్చు, మెనూ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఒక యాప్ లోకి కన్వర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. దానికి కూడా కమిటీతో చర్చించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జగనన్న ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో ఇప్పటి వరకు ఈ అంగన్వాడీస్ కి అందట్లేదు అనమాట. ఇక్కడ నుండి ఏంటంటే ఆ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మె కాలంలో 42 రోజులుగా వాళ్ళకి శాలరీస్ రాకుండా ఉంటది కాబట్టి ఆ రోజుల్లో మీన్ వైల్ ఆ 42 డేస్ ఏదైతే ఉందో దానికి కూడా శాలరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ముఖ్యంగా అలాగే ఏదైనా కేసులు పెట్టుంటే కూడా ఆ కేసులను కూడా మాఫీలు చేయించేసి చక్కగా అంతా కూడా ఇచ్చేస్తామని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి నేను రావటం జరిగింది అనమాట. కాబట్టి ఇవాళ నుండి అందరూ మన అక్కచెల్లెములు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి చక్కగా అంగన్వాడీలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో చలో విజయవాడ అని చెప్పేసి చేశారు.
కానీ ఇవాళ రోజున వీళ్ళందరూ చెప్పుతో కొట్టినట్లుగా కాల్ ఆఫ్ చేసేసి చక్కగా వాళ్ళ వాళ్ళ విధులను ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అంగన్వాడీల గురించి చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మరి ఇంకోటి తీసుకుంటే మనకి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఇప్పుడు 42 రోజుల నుండి సమ్మె చేస్తారు కదా, అసలు సమ్మె చేయకుండా వాళ్ళు అసలు ఏది అడగకుండా దాదాపు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అంగన్వాడీస్ కి ముఖ్యంగా శాలరీస్ పెంచి 11,500 రూపాయల శాలరీస్ ఇస్తున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను తీసుకోండి 18,000 చేశారండి వాళ్ళ శాలరీస్ ని. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటే 21,000 చేశారు. టీచర్స్ కి 23% పిఆర్సీ కూడా ఇచ్చేసారు కదా, ఆ విషయం తెలీదా? ముఖ్యంగా మరి 108, 104 సిబ్బందిని డ్రైవర్స్ ని తీసుకోండి, చక్కగా మీకు 28,000 జీతాలు రావట్లేదా? నెల తిరిగేసరికి టెన్షన్ గా. అదేవిధంగా మరి ఇప్పుడు ఆశా వర్కర్స్ కి 10,000, అలాగే ట్రైబల్ హెల్త్ వర్కర్స్ కి ఆయమ్మలకు కూడా అప్పుడు ఉన్నప్పుడు 400 ఉండేదండి. 400 దేనికి వచ్చేది? ఏకంగా జగనన్న వచ్చిన తర్వాత 4,000 రూపాయలు చేశారు. ఈ విధంగా అడుగడుగునా కూడా సీఎం గా అయిన దగ్గర నుండి అందరికీ న్యాయం చేస్తా ఎంత చక్కగా పరిపాలిస్తూ ఉంటే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరుస్తూ రకరకాలుగా బాణాలను సంధిస్తూ ఏం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన ఒక వానర సైన్యం లాగా అందరూ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఒకటి మేము అనుకుంటున్నాం, ఇప్పుడు స్టార్ క్యాంపెయినింగ్స్ చేయడానికి రకరకాల జాతీయ నాయకులు ఆల్రెడీ ఏపీలోకి వచ్చేసి సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నానండి, ఇక్కడ మాకు ఏపీ రాష్ట్ర ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. బీ రెడీ ఫర్